హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో రాగి పిండితోటి హెల్దీగా అప్పటికప్పుడు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ లేదా సూజీ అంటారు కదా, దాన్ని తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్లు కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మనము దోశలు వేసుకోవడానికి వీలుగా దోసపిండిలాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు, అలాని మరీ గట్టిగా లేకుండా మనం దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని మనము టిష్యూ పేపర్ తోటి బాగా క్లీన్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనము దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే దోశ వేసేసుకోవాలి. ఇప్పుడు దోశలు రాగి పిండితో వేసుకున్నాం కాబట్టి హెల్దీ కదా, మరి ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దోశని బాగా కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత మనం వేసినటువంటి క్యారెట్, ఉల్లిపాయలు కొద్దిగా మెత్తగా అవ్వాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా దోశని బాగా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన దోశలన్నిటినీ వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్సే కాకుండా దోశని ఫోల్డ్ చేయకుండా కూడా మనము వేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇలాగే దోశ వేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా క్యారెట్ తురుము, మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మనము వెంటనే స్పూన్ తోటి వీటన్నిటిని కొద్దిగా ప్రెస్ చేయాలి. తరువాత దీని మీద మూత పెట్టేసి మనము దోశని కాసేపు కాలనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల దోశ ఒకవైపు కాలడమే కాకుండా మనం పైన వేసినటువంటి క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా మెత్తబడిపోతాయి అన్నమాట. అంతేనండి, మనకి ఈ దోశలు ఎలా కావాలంటే అలా నచ్చిన విధంగా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ దోశలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.